ఇప్పుడు రాముడు దేవుడు అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి రాముడు భారతదేశానికి దేవుడు అంటారా, ప్రపంచానికి దేవుడు అంటారా? చేస్తున్నారు కాబట్టి కాదు, రాముడు దేవుడు అనే చెప్తాం. సరే చేయండి. మీరు రాముణ్ణి ఒక దేశానికి దేవుడు అంటారా, ప్రపంచం అంతటికి దేవుడు అంటారా? మా రాముడు ఇజ్రాయెల్లో ఉన్న వ్యక్తులకు దేవుడు కాదండి. కాకపోతే ఇక్కడున్న ప్రజలు ఇతర దేశాలలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ దేవునిగా భావిస్తారు. అంటే మీరు చెప్పేది ఏంటంటే భారతీయులకు మాత్రమే దేవుడు అంటారు రాముడు. ఎవరు అంటే మీ కంటెక్స్ట్ ఏంటంటే అంటే 250 దేశాలకి 250 దేవుళ్ళు ఉన్నారు అంటారు మీరు. అట్ట కాదండి, 250 దేశాలలో. ఇప్పుడు మీరు రాముణ్ణి దేవుడు అని యాక్సెప్ట్ చేసినప్పుడు హార్ట్ఫుల్ గా రాముడు ప్రపంచానికి దేవుడు అనాలి. మీరు ఎందుకు అనలేకపోతున్నారు? నమ్మే వ్యక్తులు ఎక్కడెక్కడ అయితే ఉంటారో అక్కడంతా కూడా ఆ రాముడు ఉన్నట్టే అంటారు. నేను సరే, ఇప్పుడు మీరు రాముడు దేవుడు అన్నప్పుడు ఆ రాముడు అనే దేవుడే కదా ప్రపంచాన్ని ప్రజల్ని పుట్టించినోడు అని యాక్సెప్ట్ చేయలేరా మీరు? చేస్తారా? మరి తెలుగు వాళ్ళు భారతీయులకే దేవుడు అని ఎలా అంటున్నారు? ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తేనే దేవుడు అని ఎలా అంటున్నారు మీరు? ఇప్పుడు నాకు 20 మంది పిల్లలు ఉన్నారు. 20 మంది పిల్లలు 20 దేశాల్లో సెటిల్ అయిపోయారు. 20 మందిలో 15 మందికి నేను నచ్చను, నా పేరు ఎత్తుకోరు. అలాగే నా బిడ్డలు కాకుండా పోతారా? నచ్చకుండా మీరు ఎట్లా ఉంటారు అంటున్నా. నేను వాళ్ళకి నచ్చకపోతే మీరే కదా అన్నది, మీకెందుకు నచ్చరు అంటున్నా. నేను అడిగింది అదే. రాముడు దేవుడని మీరు అన్నప్పుడు ఆయనే దేవుడు అయితే ప్రపంచానికి ప్రపంచంలో ఉన్న దేశాల ప్రజలందరికీ ఆయనే దేవుడు అవ్వాలి కదా.